అందుకే బ్రదర్, అందుకే చదువుకోని ప్రజలు ఉన్నప్పుడు వాళ్ళు ఏదో ఒక ప్రలోభానికి గురవుతున్నప్పుడు, కులమో మతమో భావోద్వేగాలకో చిల్లరకు గురవుతున్నప్పుడు ఈ దొంగలు యొక్క అడ్డదారులు ఆడిపోయి దోసుకుంటున్నారు. ప్రజలు ఎడ్యుకేట్ అయ్యి ఈ యొక్క ఈ చిల్లర వీటన్నిటికి లొంగలేదనుకో, ఈ పైసా ఏదని ఇప్పుడు చెప్పిన అన్నిటికీ, అప్పుడు సరైన నిర్ణయం తీసుకుంటారు, మంచోని ఆడికి పంపిస్తారు, వాడు మన కోసం కొట్లాడతాడు. సింపుల్. లేకపోతే ఆ చిల్లర వాడు వంచిపెట్టి వాడు ఆడిపోయి వాడు ఆ పెట్టిన పెట్టుబడికి 10 రెట్లు సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అట్లా కాకుండా నిజాయితీ పరుడు మంచోని ఆడికి పంపిస్తే మంచోడు మన కోసం కొట్లాడతాడు. అయినా వాడు మంచిగా నీతి వాక్యాలు చెప్పి ఆడికి పోయినాక మళ్ళీ దోసుకున్నాడు అనుకో, వాడిని తీసేసి మంచోని ఎన్నుకుందాం. అర్థమైందా? నవీంచారి హాయ్ అన్న. హాయ్ బ్రదర్. రవి కిరణ్ కుంటాం. ఎస్ యు ఆర్ కరెక్ట్ సార్, వీ రియల్లీ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. అందుకే అంటున్నా, ఏం చేయాలన్నా ఇప్పుడు వేరే దేశాలు ఎందుకు మన లెక్క ఇట్లా అబ్యూజ్ చేయలేకపోతున్నారు? ఎందుకంటే అక్కడి ప్రజలు చైతన్యం ఉన్నది. వాడు చదువుకున్నా చదువుకోకపోయినా వాళ్ళకి ప్రతి విషయం మీద పరిజ్ఞానం ఉంది కాబట్టి వాళ్ళు సరైన నిర్ణయం తీసుకోగలుగుతున్నారు. మన దేశంలో వచ్చిన దరిద్రం ఏంటంటే మెజారిటీ ప్రజలు ఏది అన్ఎడ్యుకేటెడ్ ఉన్నారు ఇప్పటికీ. ఓకే, ఈ బహిరంగ సభలలో వచ్చే వాళ్ళు చాలా దాదాపు అందరూ చదువుకున్న వాళ్ళే. చదువుకున్నవాడు కూడా బహిరంగ సభలకు కూడా రాడు. ఈ చదువుకున్న వాళ్ళు కూడా ప్రలోభాలకు లొంగిపోతున్నారు. మతమో ఎమ్మెల్సీ ఎన్నికలకి టీచర్లు నెలకు 60,000 లక్ష రూపాయలు సంపాదించే టీచర్లు కూడా పైసలు ఇస్తే ఓటేశారు. కాబట్టి వీళ్ళందరికీ వీటి వల్ల ఎంత నష్టం జరుగుతుందని వీళ్ళకి అర్థమైతలేదు. నాకు ఆ టైంకి 4 పైసలు వస్తున్నాయని అనుకుంటున్నారు. కానీ వాడు ఎందుకు ఫ్రీగా ఇస్తాడు? వాడు అంతకు 10 రెట్లు 100 రెట్లు దోసుకుంటాడు కదా. మనం ట్యాక్సీలు కడుతున్నా వీళ్ళకి తెలుస్తలేదు. నువ్వు ఆ ట్యాక్సీ తీసేస్తే నీకు పెట్రోల్ 60 రూపాయలకి వస్తుంది, 120 పడది. ట్యాక్సీ తీసేస్తే నువ్వు కొనుక్కునే ప్రతి వస్తువు చాలా తక్కువ రేటుకి వస్తుంది. ఇప్పుడు 10,000 వాషింగ్ మిషన్ కొంటే 3,000 నువ్వు ట్యాక్సీ కడుతున్నావు కదా. అట్లా దేశం ప్రజలు అందరు కడితే ఎంత ట్యాక్స్ అవుతుంది? ఇంటికి గరపట్టి కడుతున్నాం కదా. అట్లా మీరు ఎన్ని రకాల ట్యాక్సులు కడుతున్నామో మీకు తెలుస్తలేదు. ఎందుకంటే అప్పుడప్పుడు కడుతున్నాం. అది డిఫాల్టే మన మైండ్ సెట్ అయిపోయింది. మనం అటెన్షన్ పే చేస్తలేము. ఈ ట్యాక్సీలను తీసేయండి, మన చేయాలి ఎక్కువ పైసలు పడతాయి. థ్యాంక్ యూ బ్రదర్. సందాని బ్రదర్. ఎందుకు తిడతారా? అరే ఎందుకు తిట్టాల్సిన అవసరం ఏంది? నేను సబ్జెక్ట్ మాట్లాడినప్పుడు సబ్జెక్ట్ మాట్లాడండి. అన్నా నువ్వు చెప్పిన తప్పన్నా, మా మోడీ అనే రాజు ఉన్నాడు, ఇప్పటికి రాజరికం ఉంది, రాజ్యాంగాన్ని చింపేయాలని మేము ప్రయత్నం చేస్తున్నాం, అందుకే 400 ఓట్లు కావాలన్నా, కానీ అయినా కానీ మాకు 400 ఓట్లు ఇవ్వలే, ముడ్డి మీద దన్నేరు భారత ప్రజలు చెప్పు. దొంగ బాడకవులు. ఏ విషయం మీద అవగాహన ఉన్నది? చిల్లర కోసము, వాడిచ్చే బిర్యానీ కోసము, లేకపోతే సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కామెంట్, ఇట్లా ట్రోలింగ్ కామెంట్ పెడితే ఏది మాకు చిల్లర ఇస్తారని దేశ ప్రజలకు ద్రోహం చేస్తారా బోసడికే వాళ్ళు? గ్రామాల్లోకి మండలాల్లో వచ్చే నాయకులకు పోటీ చేసే ఎమ్మెల్యే ఎంపీలు వాళ్ళు ఇస్తే మేనిఫెస్టో మనం వినకూడదు. లోకల్గా మనకున్న సమస్యలకు మనమే మేనిఫెస్టో వాళ్ళకి ఇవ్వాలి. కరెక్ట్. అవి చేసిన వాళ్ళకి ఓట్లు అని నిర్ధారించాలి. జీవితాల్లో గ్రామాల్లో ప్రజలు ఏకమవుతేనే అభివృద్ధి సంక్షేమం అందరికీ. టోటలీ అగ్రీ బ్రదర్. అందుకే ఏమంటున్నా అంటే, ఇది ఎందుకు ఇక్కడ సమస్య వస్తుందంటే చదువుకుంటలేరు. ఇప్పటికి మనం పోదాం, ఏ ఊరికన్నా పోదాం, రైతులు ఉంటారు, మెజారిటీ రైతులు చదువుకోరు. నేను ఒకటే చెప్తున్నా సింపుల్గా, ఏ బహిరంగ సభ పెట్టినా, ఏ నాయకుడు వచ్చి మాట్లాడినా, మీటింగ్కి ఎవరు వస్తారో, ట్రాక్టర్లలో ఎవరిని ఎక్కించి తీసుకొస్తారో, వాళ్ళు మహిళలైనా పురుషులైనా వాళ్ళు ఎంతమంది చదువుకున్నారో నాకు చెప్పండి. అందుకే ఏమంటున్నా అంటే, దయచేసి అది నెక్స్ట్ ఇప్పుడు కేరళ ఉంది, చదువుకున్న వాళ్ళు వస్తారు అక్కడ బహిరంగ సభలకి. ఇప్పుడు అమెరికా ఉంది, చదువుకున్న వాళ్ళు వస్తారు రాజకీయ నాయకుల మీటింగ్లకి. మన దేశంలో చూడండి, అంటే ఇప్పటికీ మెజారిటీ ప్రజలు చదువుకుంటలేరు. లెట్స్ మేక్ ఇట్ సింపుల్. కాబట్టి అట్లీస్ట్ ఒక జనరేషన్ ఒక ఏజ్ తర్వాత బ్రెయిన్ అంత ఈజీగా చదువుకు మళ్ళా ఒకసారి అది ఒక ఏజ్ తర్వాత చదువుకోవడం అంత ఈజీ కాదు. కాబట్టి అది అంత ఇప్పుడు ఒక ఏమంటారు, ఊర్లో చేనుకు పోయేట ఆమెను వచ్చి చదువుకోమంటే ఆమెకి ఏమర్థమవుతుందో? రాదు, రాదు, ఏం అర్థమవుతుంది? కాబట్టి అది సాధ్యం కాదు. కానీ నెక్స్ట్ జనరేషన్ కన్నా చదువుకోని వాళ్ళు ఉండకూడదు. అంటే వీళ్ళు పాషి పని చేసైనా సరే, ఇంక ఏ పని చేసైనా సరే వాళ్ళ పిల్లల్ని చదివించాలి. 15వ తరగతి గ్రాడ్యుయేట్ అయ్యేదాకా చదివించాలి. 15 లేదా 16. ఓకే, ఇంటర్మీడియట్ చదివి 10th చదివి ఆపేస్తే అది నా దృష్టిలో చదువుకోని దాంతో సమానం. సో అప్పుడే చదువుకుంటే, చాలా మందికి ఒక దురభిప్రాయం ఉంది, చదువుకోవడం అనేది ఉద్యోగం కోసం అనుకుంటారు. కానే కాదు. ఎంతమందికి వస్తాయి ఉద్యోగాలు? అన్ని ఉద్యోగాలు ఎక్కడి?
కాబట్టి లేవు. కాబట్టి చదువుకున్నోడు ఏ పని చేసినా, వ్యవసాయం చేసినా డిఫరెంట్గా చేస్తాడు, ఏ పని చేసినా, చిన్న పని పెద్ద పని అని లేదు. ఇతనే వ్యాపారం చేసి నలుగురికి పని కల్పించగలుగుతాడు. ఎప్పుడు సాధ్యం? చదువుకుంటే. అక్కడ ముచ్చడి చెప్తే అర్థమవుతుంది. గూగుల్లో రీసెర్చ్ చేస్తాడు, లేకపోతే ఇప్పుడు ఏఐలు వచ్చినాయి, చాట్ బాట్లు వచ్చినాయి, అన్నిట్లలో ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా తెలుసుకొని అన్ని సోర్సెస్ ద్వారా ఆయన మంచి యొక్క వ్యాపారం చేస్తాడు, ఇంకోటి ఏదైనా చేస్తాడు. కాబట్టి చదువు అనేది ఏమంటారు, ఒక మనిషిగా మనల్ని తీర్చిదిద్దుతుంది, విషయ పరిజ్ఞానం చేస్తుంది. ఉద్యోగం కోసం కాదు కాదు కాదు. కరెక్ట్ బ్రదర్. నీలా హరీష్ బ్రదర్. ఏమంటుంది బ్రదర్? దస్తగిరి, ఎస్కే దస్తగిరి సార్, సైన్యాన్ని కూడా తిడుతున్నారు బీజేపీ వాళ్ళు. మూర్ఖులు బ్రదర్, మూర్ఖులు. ఓకే, వాళ్ళకి ఒక ఉన్మాదం అన్నట్టు. ఎట్లనే చేసి హిందూ ముస్లిం లేపాలి. వెరీ అన్ఫార్చునేట్. దాన్ని ఆ యొక్క మతం చుట్టూ లేపి హిందువుల ఓట్ల కోసం ఈ తక్కువ పర్సెంటేజ్ ఉన్నారు క్రిస్టియన్స్ అయినా, ఇంకా లేకపోతే ముస్లిమ్స్ అయినా, కాబట్టి వాళ్ళని బూచిగా చూపెట్టి 80% అరౌండ్ 80 ఆర్ మోర్ దాన్ 80% హిందువులు ఉన్నారు. కాబట్టి వీళ్ళని రెచ్చగొడితే, ఈ మతం చుట్టూ తిప్పితే వీళ్ళు చేసిన దోపిడీ నుంచి ప్రజల దృష్టి మలిచిపోతుంది. అట్లనే బీజేపీ ఉంటేనే హిందువుల రక్షణ ఉంటుంది అన్న ఒక పిచ్చి భావన క్రియేట్ చేసి ఈ 80%లోకి వెళ్ళి సగం మంది 40% ఓటేసిన, ఓకే, నేను గెలుస్తా ఎల్లకాలం, నా దోపిడీ చేసుకున్నా ఎవడు పట్టించుకోడు. కాబట్టి ఏం చేయాలి? హిందువులను చంపాలి, హిందువులను తిట్టాలి, ముస్లింల పేరు చెప్పాలి, లేకపోతే క్రిస్టియన్ పేర్లు చెప్పాలి. వెరీ వెరీ అన్ఫార్చునేట్. అంటే ఏమంటారు, నీచం అన్నట్టు. నీచం నా కొడుకులు. అర్థమైందా?